నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదనలు ఇవన్నీ గెలుపునకు ఉండే మెట్లు. గెలుపు గురించి అతిగా ఆలోచించవద్దు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో చాలు. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. కేవలం డబ్బుంటే సరిపోదు, మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలి. అప్పుడే సమాజం గౌరవిస్తుంది. నీ రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకు. ఎందుకంటే ఒక రహస్యం నీ దగ్గర ఉన్నంత వరకు నీకు బానిస. ఆ రహస్యం వేరే వాళ్లకు చెప్పిన తర్వాత నువ్వు వారికి బానిస. నీది కానిది ఎప్పుడూ నీకు సొంతం కాదు. నీ సొంతమైనది ఎప్పుడూ నీకు దూరం కాదు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అటువంటప్పుడు మాట కన్నా మౌనం మేలు. మీ జీవితంలో జరిగే సంఘటనలకు, మీరు అనుభవించే పరిస్థితులకు మూల కారణం మీరే. ఇది నిజం. మనకు తెలియకుండా మనం సృష్టించుకున్న వాటన్నిటికీ మనం పెట్టుకున్న పేరు విధి. విధి మన మీద ఎక్కడి నుండో ఊడిపడలేదు. మన గత చర్యలు, ఆలోచనలే. మంచి హృదయము మరియు మంచి స్వభావము రెండూ అవసరమే. ఎందుకంటే మంచి హృదయంతో బంధాలు ఏర్పడతాయి. మంచి స్వభావంతో జీవితాంతం ఆ బంధాలు కలిసి ఉంటాయి. అసూయ, ద్వేషం అనే రెండు మానసిక రోగాలు మనిషి ఎదుగుదలను ఆపేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే మూడు గుణాలు మాత్రమే వ్యక్తి ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe. Thanks for watching.